బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా కోటిలింగాల ఆలయ ప్రాకారాలను అధికారులు తొలగిస్తున్నారు. దేవాలయం ముందు నుండి భక్తులను వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం చుట్టూ బారికేడ్లను అధికారులు అమర్చారు. వందల సంవత్సరాల ఆలయ ప్రాకారాలను అధికారులు నేలమట్టం చేశారు. దేవాలయం ముందు నుండి రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా కోటిలింగాల ఆలయ ప్రాకారాలను అధికారులు తొలగిస్తున్నారు. దేవాలయం ముందు నుండి భక్తులను వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం చుట్టూ బారికేడ్లను అధికారులు అమర్చారు. వందల సంవత్సరాల ఆలయ ప్రాకారాలను అధికారులు నీలమట్టం చేశారు. దేవాలయం ముందు నుండి రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్. మౌనిక, వేములవాడ రాజన్న ఆలయము దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయము. రోజువారీగా వేల సంఖ్యలో భక్తులు వచ్చి రాజన్నను దర్శించుకుంటూ వెళ్తారు. అయితే అకస్మాత్తుగా ఆలయం సంబంధించిన అధికారులు ఒకవైపు ఆలయాన్ని సడన్ గా మూసివేయడంతో కూడా భక్తులు ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు చెప్పవచ్చు. అదే విధంగా ఆలయాన్ని అభివృద్ధి పనుల్లో భాగంగా కూడా ఒకవైపు ఆలయాన్ని మొత్తం కూడా దానికి సంబంధించిన ప్రాకారాలన్నీ మొత్తం కూలగొడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ఆలయానికి సంబంధించిన ప్రాకారాలు కూలగొట్టేటప్పుడు ఒకవైపు పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరినైతే భక్తులను అక్కడికి రానియకుండా మొత్తానికి వందల సంవత్సరాలకు సంబంధించిన ఆలయ ప్రాకారాలవి కోటిలింగాల ఆలయ ప్రాకారాలని ఉంటాయి. ఆ ఆలయ ప్రాకారాలన్నీ ఒకవైపు కూలగొట్టడంతో ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఆలయ ప్రాకారాలని కూలగొడుతున్నారనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి మరి కూడా ఒకవైపు ఆలయ ప్రాకారాలను అయితే కూలగొడుతున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. అంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఒకవైపు ఆలయానికి సంబంధించిన ప్రాకారాలు కావచ్చు, ఆలయం పైన ఒకవైపు కోటిలింగాల ఆ ప్రాకారాలు అవి ఉంటాయి. ఆ కోటిలింగాల ప్రాకారాలు ఎన్నో ఏళ్ల చరిత్రలు కలిగిన ఆలయానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి ఉన్న ప్రాకారాలను కూలగొడుతున్నారనే కోణంలో కూడా భక్తులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ఒకవైపు అధికారులు మాత్రం ఆ టెంపుల్ డెవలప్మెంట్ పనిలో భాగంగానే కూలగొట్టడం జరుగుతుంది. ఎందుకంటే డివైడ్ చేయాలి, మొత్తం కూడా కూలగొట్టినట్టయితేనే పనులు ముందరికి పోతాయని ఒకవైపు అధికారులు చెప్తున్నారు. కానీ భక్తులను మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఆలయ ప్రాకారాలు కావచ్చు, గతంలో నిర్మించిన నిర్మాణాలను ఉంచి దానికి సంబంధించిన లోపల కావచ్చు, లోపల ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూలగొట్టాలి. కానీ ఇటువంటి ప్రాకారాలను కావచ్చు, ఎన్నో వందల ఏళ్ల చరిత్ర గల ఆ కోటి లింగాలకు సంబంధించిన ప్రాకారాలు వాళ్ళని ఏ విధంగా కూలగొడతారనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పడుతుంది. ఎందుకంటే ఆలయం చుట్టూ కూడా ఒకవైపు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భారీ గేట్లను కూడా ఏర్పాటు చేసి భక్తులను ఎవరిని కూడా అక్కడ రానియకుండా, స్థానికులను కూడా రానియకుండా ఆలయానికి సంబంధించిన ప్రాకారాలను అయితే కూలగొడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి ఎవరిని కూడా భక్తుల్ని రానివ్వడం లేదు. ఆలయ ప్రాకారాలను అయితే కూలగొట్టి టెంపుల్ డెవలప్మెంట్ భాగంగా మాత్రం ఆలయ అధికారుల ముందరికి పోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరి భక్తులు ఏ విధంగా దీనిపైన రెస్పాండ్ అవుతారు, దీనిపైన ఏ విధంగా ముందరికి పోతారనే కోణంలో కూడా అక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మోనిక. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.